మీరు చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? ఇవాళ ఏ రోజు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కేటీఆర్ రోడ్ షో జరుగుతుంది? ఈరోజు సోమాజిగూడ డివిజన్లో పాదయాత్ర కేటీఆర్ గారు రోడ్ షో జరగబోతూ ఉంది. ఇది రోడ్ షో లా కాలేజ్ రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి లా కాలేజ్ వరకు జరుగుతూ ఉంది. దాదాపు 1 కిలోమీటర్ వరకు పాదయాత్ర జరుగుతూ ఉంటుంది. సార్, ఇన్ని రోజులు గుర్తురాని మైనార్టీలు రేవంత్ రెడ్డికి ఇప్పుడే గుర్తొచ్చారా? ఇప్పుడు గెలవలేని సత్తా లేనప్పుడే వేరే మనం పట్టుకుంటూ ఉంటాం. మన సొంత సత్తా లేనప్పుడు ఇంకెవరన్నా సాయం కోరుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మైనార్టీలు ఇప్పుడు ఏ విధంగా మనం బలపరుచుకోవాలి, ఏ విధంగా కావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మైనస్లో ఇప్పుడు కొన్ని కేకే సర్వే చూసినట్టయితే వాళ్ళు ఓడిపోతున్నామని తేటతెల్లమైంది. వాళ్ళ చేసుకున్న సర్వేలో కూడా ఓడిపోతున్నామని తేటతెల్లమైంది. ఆ లోటును ఏ విధంగా బలపరుచుకోవాలి, ఏ విధంగా రికవర్ చేసుకోవాలని ఈ మైనార్టీకి అజరుద్దీన్ని ఫస్ట్ ఏమో బకరా చేసి సీట్ ఇవ్వకుండా తర్వాత మైనార్టీలే అంటూ ఉన్నారు, हमारा आदमी को बकरा बना दिया, उसके बाद में क्या बना दिया, చాక్లెట్ दी అని. అది వాస్తవం. ఎందుకంటే ఓడిపోతున్న భయంతోనే అజరుద్దీన్కి పిలిచి మైనార్టీ మనిషి అని చెప్పి ఆయనకి మంత్రి పదవి ఏం జరిగింది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలు గమనిస్తూ ఉన్నారు. మైనార్టీలందరూ చైతన్యవంతులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో మాగంటి సునీతమ్మ గారికి భారీ మెజార్టీతో గెలిపించి ఓటుతో సమాధానం చెప్తానని ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ఈరోజు ర్యాలీలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు వస్తున్నారు, ఎంతమందితో ఘన స్వాగతం పలుకుతున్నారు మీరు మీ డివిజన్? దాదాపు ఈరోజు అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ దగ్గర నుంచి లా కాలేజ్ వరకు మా యొక్క పాదయాత్ర జరుగుతూ ఉంది, రోడ్ షో జరుగుతూ ఉంది. ప్రజలు కేటీఆర్ గారు వస్తామంటే స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పి మేము ఇంటిమేషన్ ఇస్తామంటే వస్తామని చెప్తాంటారు. దాదాపుగా 8-9-10 వేల మంది పబ్లిక్ వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి. దాదాపు 10,000 దాటొచ్చని అనిపిస్తూ ఉంది. సార్, మీరు ప్రధానంగా చెప్పండి, ఏదైతే కరెంటు బిల్లు కానీ ఇన్ని రోజులు అది నాయి బ్రాహ్మణులకు కానీ వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలానే 20,000 లీటర్లు కూడా ప్రతి ఇంటికి జిహెచ్ఎంసీ వాటర్ కూడా కేసీఆర్ హయాంలో ఫ్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కరెంటు బిల్లులు ఇప్పుడు ఏదైతే నీళ్ళ బిల్లులు కట్టమంటారు, ఒక్క బిల్లు కనీసం 30,000 నుండి 35,000 ఆ విధంగా ఉంటుంది. దానికి మీరు ఏమంటారు సార్? తాగునీటికి ఇబ్బంది అవుతుందంట అని చెప్పి మహిళల వాళ్ళ బాగోగులు చూసుకొని మన ముఖ్యమంత్రి గారు ఫ్రీ నీళ్ళు ఇస్తున్నారు. అంతకుముందు ఫ్రీ నీళ్ళు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. ఈ ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాల్లోనే నీటి బిల్లులు ఎట్లా వేస్తున్నారంటే ఒక్కొక్క ఇంటికి 20,000 30,000 నీటి బిల్లులు వస్తున్నాయంటే ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఫ్రీ బస్ అన్నారు, లేడీస్కి ఫ్రీ అన్నారు, జెంట్స్ దగ్గర 3 అంతల రెంట్. అంటే ఎలక్షన్స్ ఉన్నాయండి అని తెలిసి కూడా హైదరాబాద్లో అయితే 3 రెట్లు పెంచిరండి బస్ ఛార్జీలు. ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇప్పుడున్న హైదరాబాద్ వాసులు అనుకుంటున్నారు, అరే 10 ఏళ్ళులా ఒక్కసారి కూడా కరెంటు పోకపోయేది, ఇప్పుడేమో కరెంటు పోతుందంట అని చెప్పి. ఫ్రీ కరెంట్ అన్న 200 యూనిట్లు, కానీ వాళ్ళు ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారంటే 200 యూనిట్లు దాటిన తర్వాత బిల్లు కట్టడానికి బిల్లు తీస్తున్నారు. అసలు ఫ్రీ కరెంట్ అనేది లేదండి హైదరాబాద్లో. ఫ్రీ కరెంట్ అనేది ఉంటే ఎంతమందికి వస్తుందో వాళ్ళ సర్వే ప్రకారం నిరూపించమనండి. నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఆయన పాలన మీద నమ్మకం ఉంటే జూబ్లీహిల్స్లో ఓడిపోతే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగుతాడని చెప్పి ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఎక్కడైనా మాట్లాడమనండి. అప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనను గెలిపిస్తారా లేదా అనేది క్లారిటీకి వస్తుంది. ఆయన ఇచ్చిన దొంగ హామీలు కాదనేది అర్థమైపోతుందండి. ప్రధానంగా ఏదైతే పేదలకు వాళ్ళకు అంటే ఆహార పరంగా కూడా వాళ్ళు మంచి భోజనం అందించాలని కూడా కేసీఆర్ 5 రూపాయల క్యాంటీన్ పెట్టాడు, మరి ఇతరత్ర అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పి కూడా మళ్ళీ అవే దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. దానికి మీరు ఏమంటారు? వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే అండి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ గురుకుల స్కూల్ కానీ మీరు విద్యార్థులకు చూసిర్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళలో ఎన్ని స్కూళ్ళు ఓపెన్ చేసిర్రు, ఎంత మంచి ఫుడ్ క్వాలిటీ ఇచ్చిర్రు. అంటే మామూలు వీటిలో కూడా ఒక ఓసీ క్యాండిడేట్లు కూడా అందులోకి పోవడానికి హాస్టళ్ళకు చూసిరంటే ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు పెట్టే ఫుడ్ ఎట్లుంటుండే అనేది. ఇప్పుడు ఎట్లుందండి, విషాహారం పెట్టి దగ్గర 60 మంది చనిపోయారు. మళ్ళీ ప్రతిరోజు మీరు చూడండి టీవీలో కానీ దాంట్లో కానీ ఫుడ్ పాయిజన్ అయిందంట అని చెప్పి కంటిన్యూ వస్తూనే ఉంటుంది. అంటే వీళ్ళకు నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడానికే దిక్కు లేదు, వాళ్ళు ఇంకా సన్న బియ్యం ఏడిస్తారండి. ఒకసారి ఆలోచించండి. రైట్, ఏదైతే చూసుకుంటే ఈరోజు ఉదయం సమయంలో కూడా ఇక్కడికి భారీ ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడానికి అటు సవితా ఇందర్ రెడ్డి గారు, మరి అలాగే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, అలానే కార్పొరేటర్ మహేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పనులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ రోడ్ షో వరకు కూడా ఇప్పటికే భారీ ర్యాలీతో కూడా కేటీఆర్కి ఘన స్వాగతం పలకడానికి కూడా వీళ్ళందరూ సర్వం సిద్ధంగా అని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఏ ఇంటి చూసినా కూడా గులాబీ జెండా కూడా ఎగరడం ఖాయమంటున్నారు. మరి ఈరోజు ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేసి ప్రజలు
ప్రజలను ఏ విధంగా తరుగుడేసి గొంతుకొచ్చాడో ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ నుంచి కూడా రేవంత్ రెడ్డికి అదే సమాధానం చెప్తామంటూ కూడా ఓటర్లుగా ఇక్కడ మహాశయులు కూడా అందరు ఇక్కడికే సిద్ధమయ్యారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ కూడా ఇప్పటికే ఇక్కడ అందరూ కూడా ముక్తఖండగా తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో అమూల్య.